దేవుణ్ణి ఆరాధించుటకు మనమందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన బేకరుండవ మా యెహోవా అనే కీర్తన ద్వారా దేవుని నామాన్ని మైపోతాం. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన
సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడు అయిన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేనే నీకు మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనముగా నుండి మనను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. అందరం కలిసి చెప్పుకుని, సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షామేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మల్ని కరుణించుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనికరం గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనను విడుదల చేసి మన నడతను దిద్దుకొని తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభుని స్తుతించుడి. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుగాలను. ఈ దినముకు ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యుత్తరాలు. కీర్తన 106 1-12 వచనం. 1వ వచనం. కీర్తన 106 అధ్యాయము 1-12 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయం అనుసరించువారు, ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. నీ స్వస్థమైన వారి కొని ఉన్నట్లు నీ ప్రజలందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనకయుండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయన ఎర్ర సముద్రము గద్దింపక అది ఆరిపోయిను. మైదానము మీద నడిచినట్లు వాని అగాధ జలంలోనూ నడిపించును. నీళ్ళు వారు శత్రువును ముంచివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేశారు.
నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదువుగా ఉందము. నేటి పరిశుద్ధ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినబడనిము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యం కలదు, ఆయన ఇశ్రాయేళ్ల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మేము నేలాగు ఆయాసపరిచి తిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోనును మిరియాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన దాన్ని, బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, హిత్తీం మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాడి దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగచేయునా? నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. ఇంతటితో మొదటి పాఠం. సువార్త పాఠ్యభాగం చదువుకోండి. ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము పరిశుద్ధ మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం కొన్న దేవుని వాక్యం ఉంది. పరిశుద్ధ మార్కు సువార్త 26వ అధ్యాయం ప్రారంభం. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. ఈ మటుకు రెండో పాఠం సరే. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ 261వ కీర్తన సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో ఐక్యతలనికి. Para no
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నిరంతరము పూజార్హుడా, మహిమ కలిగినటువంటి మా దేవా, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పెంతెకొస్తు తరువాత 23వ ఆదివారం ఐక్యత ఆదివారముగా మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఆల్ సెయింట్స్ సంఘములో నీ ఆరాధనలో నీ బిడ్డలతో కలిసి ఆరాధించటానికి ఇచ్చినటువంటి ఈ యొక్క యోగ్యత కొరకు వందనాలు. నీవే బలపరుచుకునండి. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ నడిపింపు, నీ అభిషేకము కలుగజేయండి. నీ బిడ్డలు వినుటకు చెవులు, గ్రహించుటకు మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభువా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి ఉంచండి. ఒట్టివాడను మట్టివాడను తండ్రి, నీవే నీ శిలువ చాటున బలపరుచుకొని మీ నామానికి కావలసిన మహిమను, ఘనతను, ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోను. క్రీస్తునందు ప్రియ దేవుని స్నేహితులారా, దేవుడిచ్చినటువంటి తరుణమును బట్టి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది ఆల్ సెయింట్స్ సంఘ ప్రెసిడెంట్ చర్చ్ గారు, రెవరెండ్ డాక్టర్ బి ఆనందరాయ్ గారు ఒక ప్రత్యేక పని ద్వారా వెళ్ళటాన్ని బట్టి నాకు ఈ అవకాశం అనుగ్రహించి ఉండటం, అందును బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, సంఘం అంతటికి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఎల్సిసిఐ సండేగా, దళిత్ లిబరేషన్ సండేగా ఈ సండే ప్రత్యేకించబడింది. ఐక్య ఆదివారముగా ఇది పిలువబడుతూ ఉంది. మనకి ఐక్యత అనగానే
కీర్తన గ్రంథంలో 133వ కీర్తన మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం, అంటే ఒకరు ఒకరు కలిసి ఉన్నప్పుడు అది ఎంతో మేలుకరమైనదిగా దేవుని దృష్టికి విలువైనదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కీర్తనలో చాలా స్పష్టత ఇవ్వబడింది. ఐక్యత వలన మానవుడు ఎంత సువాసన వెదజల్లేటటువంటి వాడుగా ఉంచబడతాడో, అహరోను గడ్డం మీద నుంచి కారిన పరిమళ తైలం వలె ఉంచబడుతున్నాడు. రెండవది, ఆత్మలో ఐక్యత కలిగి ఉండాలి. మనం ధ్యానం చేసుకుంటాం ఈ దినం. ఆత్మలో ఐక్యత అనేటటువంటిది ఉండాలి. మూడవది, క్రీస్తు మరణ పునరుద్ధానాలలో ఐక్యత కలిగి ఉండాలి. ఈ మూడు విషయాలు మనం ఐక్యత గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి అంశం మనం చూస్తే ట్రెజర్స్ ఇన్ క్లే జార్స్, మట్టి ఘటములలో ఐశ్వర్యం అనే అంశం ఇవ్వబడింది. మట్టి ఘటం, ఘటం అంటే పాత్ర, గిన్నె. చాలా గిన్నెలు కనపడుతున్నాయి మనకి. యోసేపు గిన్నె, మన్నా పాత్ర, మన్నా గిన్నె, ఫరో గిన్నె, పానదాయకుడు అందించినటువంటి గిన్నె, నెహెమ్యా అందించినటువంటి గిన్నె. ఇవి కాకోకుండా మనం చూస్తున్నప్పుడు ఆశీర్వచనపు పాత్ర అనేది మనకు కనపడుతుంది. అంటే దేవుడు అందించినటువంటి గిన్నెగా అది చెప్పబడుతూ ఉంది. క్రోధపు పాత్ర, దాన్నే ఉగ్రపు గిన్నె అనే, అంటే విషపూరితమైనటువంటి గిన్నె. క్రోధపు చూపుతో చూచేటటువంటిది. ఇవన్నీ దైవ గ్రంథములు మనకు కనబడుతూ ఉన్నాయి. మట్టి పాత్రగా మానవుడిని పోల్చటం అనేటటువంటి జరిగింది. ఎందుకు మట్టితో పోల్చాడు అనేది మనం ఆలోచన చేస్తే, పౌలు చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మట్టి ఘటములో ఐశ్వర్యం అంటున్నాడు. ఐశ్వర్యం అంటే సంపద, లేకపోతే ధనం. ఐశ్వర్యం ఏదైనా కొద్దిగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తిని ఐశ్వర్యవంతుడని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ మట్టి ఘటములో ఐశ్వర్యం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం? అది మనం లేఖన భాగాలని పరిశీలన చేసుకుంటూ వెళితే, దేవుడు ఈ మట్టి పాత్రలో, ఈ మానవునిలో ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, 2వ అధ్యాయం 7వ వచనములు అక్కడ అంటున్నాడు, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మయను. మానవునిలో ఉన్నటువంటి ఆ జీవవాయువు, ఆత్మ ఐశ్వర్యంగా జ్ఞాపకం చేస్తున్నాడు. మానవుడు మట్టితో నిర్మించబడినటువంటి విధానాన్ని గుర్తు చేస్తున్నాడు. నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని అన్నాడు. జీవము కలిగిన ఆత్మగా ఉన్నాడు. ఆ జీవాత్మ లేకపోతే మరలా మొన్నే, మట్టే. మనం ఎంత కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడినప్పటికీ మన శరీరాన్ని నలిపితే మట్టే వస్తుంది. ఈ జీవాత్మ లేకపోతే ఈ మట్టి కంపు కొడుతూ ఉంటుంది. జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆదాము అవ్వలు పొరపాటు చేసినప్పుడు ఆదాము అవ్వలని ఏదేను తోటలో నుంచి పంపించి వేస్తూ 3వ అధ్యాయములో 19వ వచనములో ఆదాముతో అంటున్నటువంటి మాటలు మనకి ఇక్కడ జ్ఞాపకం. 19వ వచనం చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పిన. నీవు మన్ను కాబట్టి మన్నైపోతావు. నువ్వు మట్టే. ఎంత ఐశ్వర్యం నీలో ఉంచినప్పటికి కూడా, ఎంత మహిమ నీలో ఉంచినప్పటికి కూడా నీవు ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆ ఐశ్వర్యం విడిచిపెట్టినప్పుడు నీవు మన్నుగా ఉంచబడతావు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు. అందుకే 139వ కీర్తనలో మనం చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతూ ఉందని అంటున్నాడు. అంటే ఆ కలుగజేసినటువంటి విధానములో, ఆ మట్టిని నిర్మించినటువంటి విధానములో, ఆ మట్టి ఒక పాత్రగా చేయబడినటువంటి విధానములో, ఒక మానవుడిగా నిర్మించినటువంటి విధానములో ఆశ్చర్యం కలుగుతూ ఉంది, భయం పుడుతూ ఉంది. మానవుడు భయపడుతూనే ఉన్నాడు. అందుకే లేఖన భాగం సెలవిస్తుంది 365 సార్ల కంటే ఎక్కువే కనపడుతూ ఉంది భయపడవద్దని. భయపడకూడదు అని ఉంటుంది. ఎందుకంటే మానవుడు భయపడుతూ ఉన్నాడు, భయంతో జీవిస్తూ ఉన్నాడు. కలుగు చేసినటువంటి విధానాన్ని గురించి ఒకసారి యోబు గ్రంథం 10వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరముతోనూ నన్ను సంధించితివి. మానవుడు నిర్మించబడిన విధానం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విధంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు 34వ అధ్యాయం యోబు గ్రంథం 15వ వచనం, 103వ కీర్తన 14వ వచనం, ప్రసంగి గ్రంథం 12:7 ఇవన్నీ కూడా నీవు మన్నువు మరలా మన్ను అయిపోతావు. అయినప్పటికీ ఈ మట్టి ఘటానికి దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యంతో నింపుతూ ఉన్నాడు. ఏది ఐశ్వర్యమని మనం తలస్తూ ఉంటామంటే బంగారం ఐశ్వర్యంగా భావిస్తుంటాం, వెండి ఐశ్వర్యంగా తలస్తూ ఉంటాం, లేకపోతే మనకి గృహాలు కలిగి ఉండటం, వస్తువులు కలిగి ఉండటం, ఈ లోకములో ఇదంతా కూడా ఒక సంపదగా మనం భావిస్తూ ఉంటాం. అందుకే అన్నాడు సర్వ సంపదలు ఆయన యందు బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు. సర్వ సంపద ఆయనే ఉంది. ఐశ్వర్యము కలుగు చేసిన వాడు కూడా ఆయనే. మనం అనుకుంటాం మన శక్తితో, మన జ్ఞానముతో, మన బలముతో, మన గొప్పతనముతో, మన వివేకముతో ఈ ఐశ్వర్యాన్ని నేను పొందుకున్నానని మనం తలస్తూ ఉంటాం.
ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, పాత్ర ఏదైనప్పటికీ కూడా, ఆ గిన్నె ఏదైనప్పటికీ కూడా, మట్టిదవ్వచ్చు, వెండిదవ్వచ్చు, కర్రదవ్వచ్చు, లేకపోతే గడ్డిదవ్వచ్చు, దానిలో ఉన్నటువంటి పదార్థం విలువైనటువంటిది. మనం అంటూ ఉంటాం, ఇది వెండి పాత్ర అంటూ ఉంటాం, ఇది బంగారపు పాత్ర కావచ్చు, దాని విలువ దానికి ఉంటుంది. కానీ ఈ మట్టికి ఇచ్చినటువంటి విలువ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు కలుగు చేసినవే. వెండి బంగారాలు, ఈ లోహములతో కనబడేటటువంటి ఈ పాత్రలన్నీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటివే. వాటిలో మట్టి ఒకటి. అయితే వేయబడిన దానిని బట్టి విలువ ఇక్కడ ఇవ్వబడుతూ ఉంది. బంగారపు పళ్ళెములో మామూలు అన్నాన్ని తిన్నా, బంగారు పళ్ళెములో పలావు తిన్నా అది బంగారు పళ్ళెమే. కానీ ఇక్కడ పదార్థాలు తేడా కనబడుతూ ఉన్నాయి. మామూలు అన్నం, పలావు. ఇక్కడ విలువ నీకు నాకు చూపించబడుతూ ఉంది. ఇక్కడ మట్టి పాత్ర ఎందుకు పనికిరానటువంటి పాత్రలో ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఐశ్వర్యాన్ని ఉంచుతూ ఉన్నాడు. ఇక్కడ మానవుడు ఏ రీతిగా ఐశ్వర్యం ఇవ్వబడిందనేది మనం చూస్తే, కొమ్మరివాడు సారిపై తన కొండను తయారు చేయటాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఒక ముద్దలో నుండే తీయబడుతూ ఉంది. అనేక కుండలు తయారు చేస్తున్నాడు. ఒకటి పగిలిపోయినప్పుడు దానిని మరలా ఇంకొక కుండగా తయారు చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన అరిచేతిలో చెక్కుకొని ఉన్నాడు. ఒక పాత్రగా, విలువైనటువంటి పాత్రగా ఆయన నిన్ను నన్ను చెక్కుకున్నటువంటి విధానం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పాత్రలో ఈ ఐశ్వర్యం ఏ రీతిగా కలిగి ఉండాలనేది మనకు చదువుకున్నటువంటి ఆ 2 పాఠ్యభాగాలు మరలా పత్రిక పాఠ్యభాగంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పాఠ్యభాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి తప్పిదాలు అక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. పర్వతాలతో చెప్తూ ఉన్నాడు, వ్యాజ్యం ఆడుతూ ఉన్నటువంటి విధానం మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు తీర్పు తీర్చండి. భూమికి పునాది పర్వతములనేటటువంటి విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలులు షిత్తీము నుండి గిల్గాలు జరిగిన ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏమిటి ఆ సంఘటనలు అనేది మనం ఆలోచన చేస్తే, షిత్తీము దగ్గర మోషే చివరి ప్రసంగాలు చేసినటువంటి విధానం అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యొర్దానుకు 7.5 మైళ్ళు దూరములో తూర్పు భాగములో ఉన్నటువంటి ప్రదేశం షిత్తీముగా జ్ఞాపకం చేయబడుతుంది. అంటే తుమ్మ చెట్లు అనే అర్థం జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ అనేక సంఘటనలు జరిగాయి. బిలాముకు బుద్ధి చెప్పినటువంటిది కూడా అక్కడే. గాడిదతో దేవుడు మాట్లాడటం అక్కడే. బాలాకు తన ప్రవచనాలు చెప్పటానికి బిలాము వెళుతున్నటువంటి ఆ ప్రదేశం అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇశ్రాయేలీయులు మోయాబీలతో కలిసి విగ్రహారాధన ఉత్సవంలో పాల్గొన్నప్పుడు 24,000 మంది చనిపోయినటువంటి ప్రదేశం కూడా అక్కడే. యెహోషువ వేగులు వారిని పంపించినటువంటి ప్రదేశం కూడా
అదే జ్ఞాపకం చేస్తున్నాడు. గిల్గాలుకు వచ్చేటప్పటికి మొదటి విరామ స్థలం గిల్గాలుగా యోర్దాను దాటిన తర్వాత మొదటి స్థలం విరామ స్థలం గిల్గాలుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ గిల్గాలులోనే గిల్గాలు అనగా చక్రము లేక పొర్లుట అనేటటువంటి అర్థం చెప్పబడుతుంది. పొరలటం, తిరగటం. అక్కడక్కడే తిరిగారు. ఎందుకు తిరిగారు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద నమ్మకం కోల్పోయారు. సున్నతి పొందినటువంటి వారందరూ కూడా అక్కడక్కడే తిరిగి దేవునికి విరోధంగా ప్రవర్తించి హతులైపోయారు, నాశనం అయిపోయారు. మరలా నూతనమైనటువంటి రీతిలో వారు సున్నతి పొంది పస్కాను ఆచరించి ఒక నూతన నిబంధన అక్కడ వారు చేసుకుని కొనసాగినటువంటి కానానుకు ప్రయాణమై వెళ్ళినటువంటి విధానం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘటనలు తెలియజేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త ద్వారా అందిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు అనుకుంటున్నారు, నేను వెళ్ళి ఆయన్ని ఏ రీతిగా దర్శిస్తాను, ఆయన ఏ రీతిగా స్తుతించాలి, ఏ రీతిగా బలులు అర్పించాలి, ఏ రీతిగా ఆయన్ని కీర్తించాలి, జ్యేష్ఠ పుత్రుని ఇవ్వాలా, వేలాది నదులంత విస్తార తైలాన్ని తీసుకుని వెళ్ళాలా, గర్భఫలాన్ని ఇవ్వాలా, ప్రథమ ఫలాలని తీసుకుని వెళ్ళాలా అని ఏ రీతిగా దర్శించాలి దేవుణ్ణి. అంటే మానవుడు మట్టి ఘటముతో మట్టిగా ఉన్నటువంటి ఆయన ఏదో పట్టుకుని వెళ్ళి మనం ఎవరినన్నా ప్రసన్నం చేయాలని అంటే ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. మనం ఇస్తే ఒకలాగా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకొకలాగా ఉంటుంది. నేడున్నటువంటి మానవ జీవితం ఏదో ఒకటి పొందుకొని ఇతరులకు సహాయం చేసేటటువంటి విధానం మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నాకేమి తీసుకొని రావద్దు, నా సన్నిధానంలోనికి మీరేమి తీసుకొని రావాల్సిన అవసరం లేదు, బలులు అర్పించాల్సినటువంటి స్థితి నాకు వద్దు, అది నాకు అసహ్యం అని అంటున్నాడు. రక్తం చిందించొద్దు అని అంటున్నాడు ఆయన. ఏమిటి మీరు చేయవలసినటువంటి పని, ఏది ఉత్తమము, ఏది ఉత్తమైనది అని అంటే న్యాయంగా మీరు నడుచుకునుట అని అంటున్నాడు. దీన మనసు కలిగి ఉండటం, న్యాయంగా మనం నడుచుకోవాలి, ఉత్తమమైనటువంటిది. న్యాయాన్ని తప్పిపోవద్దని అంటున్నాడు. ఎందుకు ఇదంతా మనకి జ్ఞాపకం చేసుకొచ్చాడు పైన అంటే ఇశ్రాయేలీయులు న్యాయాన్ని తప్పారు, అతిక్రమంలో నడిచారు, దేవునికి విరోధమైనటువంటి రీతిని వారు మొదటి పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఇశ్రాయేలు ప్రజలను గడిచినటువంటి విధానాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ షిత్తీము దగ్గర గిల్గాలులో జరిగినటువంటి మనసుకు తెచ్చుకోనండి మీరు వాటిని, ఆ సంఘటనను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు నా దగ్గరకు వచ్చి ఏదో చేయాలని మీరు తలంచటం కంటే ఈ మట్టి ఘటముతో ఐశ్వర్యం ఏ రీతిగా మనం సంపాదించుకోవాలని అంటే న్యాయంగా నడుచుకోవటం. అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విషయాన్ని. మనం గమనించినట్లయితే మీకా గ్రంథంలో ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తార తైలంను ఆయనకు సంతోషము కలుగజేయన. అంటే ఆయనకు సంతోషం కలుగజేసేది ఏమిటి అంటే వీటి వలన సంతోషం అనేటటువంటిది కలగదు, వీటి వలన దేవునికి ప్రయోజనం కలగదు, వీటి వలన దేవుడు హర్షించడం, దేవుడు ఆనందించడం
ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమము అని అంటున్నాడు. ఉత్తమమైనది ఉంది, ఆ ఉత్తమమైన దానిని మీరు అనుసరించండి అని అంటున్నాడు. అంటే ఇందులో ఈ ఘట్టములో ఉత్తమమైన దానిని అనుగ్రహించాడు. అదే న్యాయముగా నడుచుకున్నటయ్యు అని అంటున్నాడు. న్యాయంగా నడుచుకోవటం ఉత్తమమైనటువంటిది. అది దేవుడు ఐశ్వర్యముగా ఇచ్చాడు. ఇక్కడ కనికరమును ప్రేమించుటయు అని అంటున్నాడు. కనికరాన్ని కలిగి ఉండాలి. ఇతరుల ఎడల కనికరం. క్రీస్తు ఏ రీతిగా మన మీద కనికరపడ్డాడో, ఆయన ఏ రీతిగా యాయూరు కుమార్తె చనిపోయినప్పుడు కనికరపడి ఆ బిడ్డను లేపినటువంటి విధానం, అలాగే విధవరాలు కుమారుణ్ణి ఆయన నావిన గవిని దగ్గర లేపినటువంటి విధానం, లాజర్ను లేపినటువంటి విధానం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే కనికరం అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ కనికర హృదయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాకుండా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట అంటున్నాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. ఈ మట్టి ఘటములో, మట్టి పాత్రలో ఇది ఐశ్వర్యాన్ని నీవు కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు పొందుకోగలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటావని, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ అంటూ ఉన్నాడు చూడండి, నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము అని అంటున్నాడు. ఏది ఇష్టం దేవునికి? బలులు అర్పించటం కంటే యెహోవాకు ఇష్టమైంది నీతి న్యాయం యథార్థతతో ప్రవర్తించటం అనేటటువంటిది దేవునికి ఇష్టమైందిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో నీవు నేను ఎన్నో తలస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని భయము ఐశ్వర్యము అని అంటున్నాడు. దేవుని భయము యెహోవా ఇచ్చినటువంటి ఐశ్వర్యం. అంటే దేవుని భయం కలిగి ఉన్నప్పుడు నీవు నేను ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం. జ్ఞానం, దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అని అంటున్నాం. ఈ లోకములో వెండి బంగారాలు సంపాదించటం కంటే జ్ఞానం సంపాదించటం మేలు అని అంటున్నాడు. మేలుకరమైనటువంటి దానిని మనం చేపట్టుకోవాలి. ఈ మట్టి పాత్ర కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ 15 వచనాలు, 7 నుంచి 15 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మట్టి పాత్రలో ఐశ్వర్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఇరికింపబడ్డాం, ఉపాయము లేనటువంటి వారంగా మేము లేము, నశించిపోతూ ఉన్నాం, అయినప్పటికీ దేవుని ఆశ్రయం మేము కలిగి ఉన్నాం, అది ఆయన కృప వలన మాకు ఐశ్వర్యం కలిగిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటించబడటం, అక్కడ దేవుణ్ణి మహిమపరుస్తూ వారు అప్పుడు ఎర్ర సముద్రం దాటిన తరువాత దేవుణ్ణి వారు నమ్మిరి అని అక్కడ తర్వాత కీర్తన పాడిరి అని అక్కడ లేఖనం అందు జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవాను నమ్మికించు వారు ధన్యులు అని అంటున్నాడు. అంటే నమ్మిక కలిగి జీవించటం అనేటటువంటిది మానవుడు చేయవలసినటువంటి విధిగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏమీ ఈ మట్టి ఘటములో ఉంచబడింది ఐశ్వర్యం అని అంటే, ఒకటి దేవుని యొక్క భయం, రెండవది కృప. ఆయన కృప వల్లనే మనం జీవిస్తూ ఉన్నాం.
ఆయన కృప వలనే మనం రక్షించబడ్డాం. ఆయన కృప ద్వారానే మరణములో నుండి మనం జీవములోనికి మనం తీసుకొని పోబడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని స్నేహితులారా, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాం? మనం ఎటువంటి పాత్రగా ఉన్నాం? మనం ముందు అసలు ఖాళీ పాత్రగా ఉన్నామా? దేవుని భయముతో నింపబడినటువంటి పాత్రగా మనం ఉన్నామా? విశ్వాసముతో నింపబడినటువంటి పాత్రగా మనం ఉన్నామా? దేవుని యొక్క కృప చేత నింపబడినటువంటి పాత్రగా మనం ఉన్నామా? ఎటువంటి పాత్రగా మనం ఉన్నాం? మనం మట్టి పాత్ర, ఎందుకు పనికిరానటువంటి పాత్ర. కానీ నిన్ను ఒక గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చి నీకు ఆయన నిలబెట్టి లోకములో ఆయన జీవాత్మ కలిగినటువంటి వాడుగా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సువార్త పాఠ్యభాగము కూడా గమనించినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయం ఇక్కడ 26 నుంచి 29 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని రాజ్యమును గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో మొలకెత్తి అభివృద్ధి చెందినటువంటి విత్తనమును గురించి మనకి వివరిస్తూ ఉన్నాడు. విత్తనం విత్తాడు. విత్తినటువంటి వ్యక్తి ఆయన రాత్రింబగళ్ళు నిద్రపోతూ మేల్కొంటూ ఉన్నాడు. విత్తడం మాత్రం విత్తాడు. అది ఎదుగుతుందో, మొలకెత్తిందో, అభివృద్ధి చెందుతుందో అనేది విత్తినటువంటి వ్యక్తికి తెలియదు. ఎవరికి తెలుసు అని అంటే దేవునికి తెలుసు. అభివృద్ధి కలుగజేసినటువంటి వాడు దేవుడు. ఎందుకంటే మనం నాటుతాం, ఇంకొకరు నీళ్లు పోస్తారు, కానీ అభివృద్ధి కలుగజేసినటువంటి వాడు దేవుడే. ఇక్కడ అంటే దేవుని రాజ్యం ఏ విధంగా ఉందనేది ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. అంటే కనబడనటువంటి అభివృద్ధి పంట సమృద్ధిని తెలియజేస్తూ ఉంది. అంటే విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉందని అంటున్నాడు. అంటే మట్టి ఘటములో ఐశ్వర్యం, విత్తనం ఏ రీతిగా పెరిగి సమృద్ధి అనుగ్రహింపబడిందో ఆ రీతిగా ఉండాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రెండవదిగా మానవుని నిస్సహాయతను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంటే మానవుడు ఏమీ చేయలేనటువంటి వాడు, కేవలం విత్తనం విత్తినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. నిస్సహాయ స్థితి అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. అంటే విత్తనం విత్తినటువంటి వాడు మొలకెత్తటం అనేటటువంటిది అతనికి తెలియటం లేదు. ఎలా ఎదుగుతుందో, ఎలా అభివృద్ధి చెందిందో తెలియటం లేదు. అంటే దేవుని విశ్వాసం ఇక్కడ మానవునికి కావాల్సి ఉంది. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు పంట పండినప్పుడు కోతకాలం వచ్చిందని అంటున్నాడు. ఎప్పుడైతే పంట పండిందో అప్పుడు కోతకాలం వచ్చిందని ఆ విత్తినటువంటి వాడు గమనిస్తూ ఉన్నాడు. అంటే ఈ మంటి ఘటములో ఐశ్వర్యము కొరకు ఇక్కడ ఏ రీతిగా అయితే విత్తినటువంటి విత్తనం కొరకు సహనం కలిగి ఉన్నాడో, నిరీక్షణ కలిగి ఉన్నాడో, సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఆ రీతిగా నీవు నేను కూడా సహనముతో ఉండాలి, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. మూడవది సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఐశ్వర్యాన్ని మనం పొందుకోగలుగుతాం. రోమపత్రికను మనం గమనిస్తే
9వ అధ్యాయం 21వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా అన్నట్టు. అధికారం ఉంది, అధికారం లేదనటానికి వీలు లేదు. ఒకటి ఘనతకి ఒకటి ఘనహీనతకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఘనహీనత కలిగింది అని అంటే ఐశ్వర్యాన్ని కాపాడుకోలేకపోవటమే, విశ్వాసం లేకుండా పోవటమే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన 2 వ్యక్తులను పిలిచాడు. పిలిచి మీరు సంపాదించినటువంటి సంపద గురించి చెప్పమని అంటున్నాడు. అడిగినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, ఈ ఇల్లు నావే, ఈ ఫ్యాక్టరీలు నావే, ఈ ఫర్మ్స్ నావే, ఈ లోకంలో కనబడుతున్నవన్నీ కూడా నావే అని చెప్పాడు. ఇంకొక ఆయన, ఏంటి నీ సంపద అంటే, నాకు ఈ లోకంలో ఏమీ లేదు, నేను ప్రేమ సమాధానాలు వీటిని కలిగి ఉన్నాను, అవి పరలోకంలో నాకు అనుగ్రహింపబడతాయని ఒక ఆయన చెప్పాడు. ప్రియ దేవుని స్నేహితులారా, మన ఈ లోకములో ఎన్ని సంపాదించినప్పటికీ నెమ్మది అనేది లేదు, సంతోషం అనేటటువంటిది లేదు. నీవెప్పుడు సంతోషిస్తావనంటే దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుని యొక్క న్యాయం ప్రకారం నీవు నడిచినప్పుడు, కనికరం కలిగినటువంటి మనస్సు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఉత్తమమైన దానిని అనుసరించినప్పుడు నీవు సంతోషాన్ని కలిగి ఉంటావు. నెమ్మది కలిగి కొంచెము కలిగి ఉన్న అది సంతోషము మేలు అని అంటున్నాడు. ఈ లోకములో ఐశ్వర్యం సంపాదించటం అది అశాశ్వతమైనటువంటిది, శాశ్వతం కాదు. మనం ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోతాం. మనం దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాం. మొన్ను కాబట్టి మరలా మొన్న అయిపోతాము. ఆత్మ ఆయన దయచేసిన వాని వద్దకు వెళుతుందని అంటున్నాడు. అంటే ఈ మంటి ఘటములో ఈ ఆత్మను దేవుడు అమర్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని మనం కాపాడుకోవలసినటువంటి వారమే అన్నాం. జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతకును వినియోగింపబడను. వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టివి, కర్రవి కూడా ఉంచబడుతూ ఉన్నాయి. నీవు ఏ పాత్ర అయి ఉన్నావు? నువ్వు ఏ పాత్రలో నీవు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నావు? దేవుని యొక్క స్నేహితులారా, మానవ జీవితంలో మనం మానవుడుగా మనలను సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచి ఈ లోకము సంపద వైపు నీవు నీ మనస్సును కేంద్రీకరించటం న్యాయం కాదని అంటున్నాడు. అవి విడిచిపెట్టేటటువంటివి, వదిలిపెట్టేటటువంటివి, అంతలో ఎగిరిపోయేటటువంటివిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఐశ్వర్యం అశాశ్వతమైనటువంటిదే. మనం గమనించినట్లయితే ఐశ్వర్యాన్ని దేవుడే ఇస్తున్నాడు. ఐశ్వర్యాన్ని కలుగజేసినటువంటి వాడు యెహోవాయే. నిజమైన ఐశ్వర్యాన్ని మనం పొందుకోవాలి. నిజమైన ఐశ్వర్యం దేవుని దగ్గర ఉంది. అందుకే అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును అని అంటున్నాడు. దేవుని ఆశీర్వాదం మనం కలిగి ఉండాలి.
ఎందుకు దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలని అంటే జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదములో ఐశ్వర్యం ఉంది. మనం ఈ లోకములో ఆశీర్వదించబడ్డామని చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే ఆశీర్వదించబడ్డం. కానీ ఈ లోక సంపద, ఈ యొక్క లోక ఆశీర్వాదాలు వ్యర్థమైనటువంటివి. జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఈ మట్టి పాత్రలో నీకు ఇవ్వబడినటువంటి పరిమితి కలదు, నరుని ఆయువు పరిమితి కలదు అని అంటున్నాడు. కొద్ది సంవత్సరాలే మనం ఇక్కడ జీవించేటటువంటిది. ఈ జీవించే జీవితములో నువ్వు ఏ రీతిగా నడుస్తూ ఉన్నావు, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది, నీ జీవితం ఏ రీతిగా ఉంది, నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది, నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ మట్టి ఘటాన్ని ఎన్నో రీతిలుగా మనం పోషిస్తూ ఉంటాం. దీని కొరకు ఎన్నో విలువలు ఖర్చు పెడుతూ ఉంటాం, వెల ఖర్చు పెడుతూ ఉంటాం. దీనిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాహ్య సౌందర్యం కాదు, ఆంతరంగిక సౌందర్యం మనం పెంపొందించుకోవాలి. ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యం అస్థిరమైనటువంటిది. స్థిరమైనది కాదు, అది అస్థిరం. స్థిరమైనది దేవుని దగ్గర ఉంది, దేవుని రాజ్యములో ఉంది, పరలోకములో ఉంచబడింది. అదే నిత్య జీవం. ఆ నిత్య జీవము కొరకు జీవముతో ఉన్న జీవాత్మను కలిగిన నీవు ఈ ఘటములో, మట్టి ఘటములో ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని స్నేహితులారా, దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే కనికరము, ప్రేమ అనేవి ఈ లోక సంబంధముగా కనబడుతూ ఉన్నప్పటికీ అవి పరసంబంధమైనటువంటివి, దేవుని సంబంధమైనటువంటివి. ఆ ఐశ్వర్యముతో మనం నింపుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేంటి ప్రయోజనం, మాకేంటి లాభం ఏంటి? అన్నీ విడిచిపెట్టి రమ్మన్నావు, అన్నీ విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టామంటే సమస్తం విడిచిపెట్టేశాం మేము. అందుకే అంటున్నాడు, అందుకు యేసు ఇట్లా, నేను మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, అందుకు యేసు ఇట్లా, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవను పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏ అయితే విడిచిపెడతామో అవి 100 రెట్లు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడానంటే పరలోకమందు దేవుని రాజ్యములో, ఈ మంటి ఘటములో నీవు నేను చేయవలసినటువంటి ఐశ్వర్యం కొరకు నీవు పాటుపడాలి, ప్రాధేయపడాలి, సిద్ధపడాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణతో జీవించాలనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను ఏ రీతిగా ఉన్నావు, ఈ పాత్రను ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నాం, దేవుని ఐశ్వర్యాన్ని నింపటం కొరకు, దేవుని యొక్క మహిమ నింపటం కొరకు
నీవు నేను ఉపయోగిస్తూ ఉన్నామా? ఏ విధంగా ఉన్నావు? పేతురు సమస్తం విడిచిపెట్టామయ్యా, మాకు లాభం ఏంటని అంటున్నాడు. ఇక్కడ మనం కూడా లాభం లేకుండా ఏది చేయలేం. లాభం ఉంటేనే దేనిని చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటాం. జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకముల సంపద, ఈ లోకముల ఐశ్వర్యం ఇవన్నీ కూడా నేలపాలే అని అంటున్నాడు, మన్నే అని అంటున్నాడు. ఎందుకంటే ఇవి మన్ను నుండి తీయబడ్డావు, నువ్వు మరలా మన్ను అయిపోతావు. నేను ఆత్మనిచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, జీవాన్ని ఇచ్చాను, నీకు శక్తినిచ్చాను, నీకు బలాన్ని ఇచ్చాను, నీకు జ్ఞానాన్ని ఇచ్చాను. వాటిని ఆ పాత్రలో ఉపయోగించు, నా కొరకు ఉపయోగించు, నా నిమిత్తం ఉపయోగించు, నా స్వార్థ నిమిత్తము దానిని ఉపయోగించని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సంగమా, నీవు నేను మట్టి పాత్రలం. మహదైశ్వర్యం, కృపా కటాక్షాలు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ కృప లేనిదే మనం లేము. ఆ కృపే మనం జీవిస్తున్న జీవితం. అదే ఐశ్వర్యం, అదే దేవుని యొక్క మహిమ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను ఏ రీతిగా కొనసాగుతూ ఉన్నావు ఇక్కడ. అందుకే మనం గమనించినప్పుడు సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు ఐశ్వర్యం అడగలేదయ్యా, జ్ఞానాన్ని అడిగావు, ఘనతను అడగలేదయ్యా, నీ వాటన్నింటినీ నీకు నేను ఉచితంగా నేను ఇస్తున్నాను అని అంటున్నాడు. ప్రియా దేవుని స్నేహితులారా, జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము అని అంటున్నాడు. జ్ఞానులకు ఉన్నటువంటి ఐశ్వర్యము వారికి భూషణంగా ఉంచబడుతుంది. అంటే ఒక కిరీటముగా, ఒక ఆభరణముగా ఉంచబడుతుందని అంటున్నాడు. అంటే జ్ఞానము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే దేవుని అందు భయము ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియా దేవుని స్నేహితులారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి భక్తులుగా ఉండాలి. అప్పుడే మనం ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాం. దేవుని విశ్వాసములోను, దేవుని భయములోను మనం వర్ధిల్లే వారంగా ఉండినట్లు దేవుని కృప, కరుణ, వాత్సల్యత మనందరికీ అనుగ్రహింపబడి వర్ధిలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు దేవా, నీ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మేము మట్టి పాత్రలలో ఐశ్వర్యముగా మమ్మల్ని ఉంచావు. అందుకొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ పాత్రలో ఐశ్వర్యం ఎక్కడి నుండి అనుగ్రహింపబడింది అనేది నీవు జ్ఞాపకం చేశావు. ఐశ్వర్యం పోగొట్టుకొని జీవించిన ఇశ్రాయేలు ప్రజలను మాకు చూపించావు. వారు ప్రేమ, కనికరాలు, దీన మనస్సు కలిగి లేకుండా జీవించిన విధానం, క్రైస్తవ జీవితములో అహమును మేము కలిగి ఉండకుండా, మాకు కలిగిన దానిని బట్టి మేము అతిశయించకుండా, నీవిచ్చిన దానిని బట్టి మేము ఆనందించటానికి, నిన్ను మహిమపరుస్తూ నీకు చెల్లించేటట్టు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మమ్మల్ని ఉంచండి. నీ కృప ఉచితంగా ఇచ్చావు, నీ రక్షణ బాహుళ్యాన్ని మాకు అందించావు. అందును బట్టి మేము నిన్ను మహిమపరిచేటటువంటి వారంగా, ఐశ్వర్యాన్ని పొందుకునే వారంగా మమ్మల్ని ఉంచండి నాయన. వాక్యము అనే దానిని మేము మా పాత్రలో నింపుకొనటానికి, విశ్వాసము ద్వారా మేము వర్ధిల్లటానికి, ఐశ్వర్యాన్ని కలిగి ఉండటానికి సహాయం దయచేయండి.
దేవుని భయము కలిగిన వారమై ఐశ్వర్యవంతులుగా ఉండటానికి మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. మా ప్రభువా, కొద్ది నిమిషాలు మమ్మల్ని ఈ వాక్యములో నడిపించావు. వినిన వాక్యము మీరే బలపరచండి, ఆశీర్వదించండి, సంఘమును దీవించండి. మా ప్రభువా, ఈ సేవకులు ఆనందరాయ్ గారిని, వారి కుటుంబాన్ని, వారు వెళ్ళినటువంటి ఆ యొక్క సంతోషకరమైన ఆ పనిని మీరు దీవించి ఆశీర్వదించమని మనం చేస్తున్నాను. సంఘమును బలపరచండి. సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ మెంబర్స్ను, సంఘమంతటిని నీ చేతులకు అప్పగిస్తూ నీ యొక్క ఆశీర్వాద మేలులతో వర్ధిలింపుల చేయమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మనందరం కలిసి అపోస్తుల విశ్వాసపత్రం చెప్పుకున్నాము. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ అన్న కన్యకు మరియ గర్భం ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలం ముందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకమున దిగాను. మూడవ దిన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేట్టుగా అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంగమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్యజీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. అనౌన్స్మెంట్స్ చేయబడును. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ ఆరాధన పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనని ఘనంగా జరిపించి చక్కని వాక్యపరిధి అందించిన మన ఫార్మర్ ట్రెజరర్ కృష్ణా గోదావరి డైసిస్ రెవరెండ్ ఏ రత్నాదయ్య గారికి సంఘవర్తి పక్షంగా, అయ్యగారి పక్షంగా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అనౌన్స్మెంట్ అండి. నెక్స్ట్ సండే ఇంగ్లీష్ సర్వీస్ హోలీ కమ్యూనియన్ 7 AM, అలాగే తెలుగు సర్వీస్ హోలీ కమ్యూనియన్ 8:30 AM. ఆపర్టీ పర్టికులర్స్ ఆఫ్ ది లాస్ట్ సండే. తెలుగు జనరల్ తెలుగు సర్వీస్తో వచ్చిన కానుకలు 8,190 రూపాయలు. అలాగే థ్యాంక్స్ గివింగ్తో వచ్చిన కానుకలు 25,530 రూపాయలు. థ్యాంక్ ఆఫరింగ్ పర్టికులర్స్ నేమ్లెస్ కవర్ 20,000, నేమ్లెస్ కవర్ 4,500. థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద ప్లేట్ 1,030 రూపీస్. ఈ వారంలో బర్త్డే జరుపుకున్న వారికి పేరు చెప్తున్నాను. 8th నవంబర్ అంటే ఈ రోజున గంటా అనురాధ, వైఫ్ ఆఫ్ జి దేవానంద్, చేప్రోలి నేహా కార్తిక, డాక్టర్ ఆఫ్ సిహెచ్ రమేష్, మిస్టర్ జిడి ప్రకాష్, సన్ ఆఫ్ జిడి జగనాంగి గారు, శ్రావ్య కేర్ ఆఫ్ దుమాటి శామ్యుల్ జాన్, పి ప్రఫుల్ల కుకి, వైఫ్ ఆఫ్ మిస్టర్ ఎస్సిఎం షారోన్ బాబు, ఎం స్టాన్లీ జోన్స్, పి అనిత, వైఫ్ ఆఫ్ పి సుకుమార్, ఏ షారోన్, గ్రాండ్ సన్ ఆఫ్ అన్నవర్ బాబురా గారు, అనుపమ, డాక్టర్ ఆఫ్ కె సత్యానంద గారు, మిసెస్ కుప్పల లూత్ మేరీ, వైఫ్ ఆఫ్ జయప్రకాష్ గారు, తుమాల హేమ, డాక్టర్ ఆఫ్ సునీత, ఎం సునీత, డాక్టర్ ఆఫ్ ఎం జాన్ పటేల్, ఎం తేజస్విని, డాక్టర్ ఆఫ్ ఎంఆర్పి ప్రసాద్, దాసరి దివ్య,
డాక్టర్ ఆఫ్ డి సుమన్ రాజు గారు. ఎన్ వినూత్న ప్రకాష్ సన్ ఆఫ్ సారీ అది ఇంకొక చదువుతాను. 9th నవంబర్ మిస్టర్ జిడి ప్రకాష్ సన్ ఆఫ్ జిడి జగన్నాయకుడు. 10th నవంబర్ శ్రావ్య కేర్ ఆఫ్ తుమాటి శామ్యుల్ జాన్. 11th నవంబర్ పి ప్రఫుల్లముఖి వైఫ్ ఆఫ్ మిస్టర్ ఎస్సిఎం చరణ్ బాబు, ఎం స్టాన్లీ జోన్స్. పి అనిత వైఫ్ ఆఫ్ పి సుకుమార్. 12th నవంబర్ ఏ షారోన్ గ్రాండ్సన్ ఆఫ్ అనవర్ బాబు గారు. అనుపమ డాక్టర్ ఆఫ్ కె సత్యనారాయణ గారు. 13th నవంబర్ మిసిస్ కుప్పుల రూత్ మేరీ వైఫ్ ఆఫ్ జయప్రకాష్ గారు. తుమాల హేమ డాక్టర్ ఆఫ్ సునీత. 14th నవంబర్ ఎం సునీత డాక్టర్ ఆఫ్ ఎం జాన్ కోటేశ్వర. ఎం తేజస్విని డాక్టర్ ఆఫ్ ఎంఆర్పి ప్రసాద్. దాసరి దివ్య డాక్టర్ ఆఫ్ టి సుమన్ రాజ్. ఎన్ వినూత్న ప్రకాష్ సన్ ఆఫ్ ఎన్ సమర్పణ రావు. ఎం సోహెల్ గ్రాండ్ సన్ ఆఫ్ బి రాజవేణి గారు. ఈ సమయంలో మరి సంఘం అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నానండి. 17/11/1996లో ఈ యొక్క ఆల్ సైన్స్ సంఘం స్థాపించబడిందండి. 17/11/2020 నుండి 24 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలకు మనం అడుగుపెడతామండి. అనగా 17/11/2020 నుండి 17/11/2021 వరకు సిల్వర్ జూబ్లీ ఇయర్గా గుర్తింపబడుతుందండి. ఈ సిల్వర్ జూబ్లీ 15/11/2020 ప్రారంభం అవుతుంది. అందుకని మన తల్లి గారిని ఆహ్వానించి ఈ సిల్వర్ జూబ్లీ ప్రారంభోత్సవం ఆయన ద్వారా మనం జరిపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మనమందరము కలిసి 444వ కీర్తన పాడుచు ఉండగా మన కానుకలను సమర్పించుకున్నాం. మా కుటుంబములోని
యుండవలెనని కోరాడు. నిన్నైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబడి మిగియు జ్ఞానం వెలిగు. ప్రార్థించుదాము. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత నీ జనుల యొక్క ఈ కానుకను దయతో అంగీకరించి వీటిని మమ్మల్ని దీవించి లోకమంతటా సమాధానము దయను విస్తరింప చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మను కనుకరించుము. ప్రభువా మమ్మను కనుకరించుము. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఆయన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధంలోనికి దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృపను కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలముందు సమాధానము దయచేయము. ప్రార్థించము. ఓ దేవా, నీవే కదా మాకు ఐక్యత మరియు సమ్మతిని దర్శనమిచ్చిన వాడు. ఐక్యతతో మేమందరము నిన్ను ఆరాధించే అవకాశం కల్పించినందుకు నిన్ను స్తుతించున్నాము. ఒక సహవాసముల ఐక్యతలో ఎదుగుటకు సహాయం చేసి ఒకే కాపరి, ఒకే మందను నీ గొప్ప ఉద్దేశం నెరవేర్చి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సహవాసముగా మమ్మల్ని ఐక్యపరిచి మా చుట్టూ ఉన్న సమాజంలో మమ్మల్ని నీకు సాక్షులుగా సిద్ధపరచమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించి పరిపాలించుండడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమాధానం కొరకైన సంగర ప్రార్థన. సమాధానకర్తవున ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవం, నిన్ను సేవించుట పూర్ణ స్వాతంత్రము. నిజముగానే సన్నిజొచ్చిన నిశ్శకులను మేము ఏ విరుద్ధుల బలముకు భయపడుకున్నట్లు మా శత్రుల ప్రయత్నాలన్నిటి నుండి మమ్మల్ని తప్పించేసి క్రీస్తు బలం వల్ల కాపాడము. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఇది నా ఆరంభం వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గ్రహించిన దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడకుండాను, ఏదో ఉపద్రవంలో చిక్కునుకున్నాను నీ దృష్టిక్తమైన అన్నప్పుడు చేయగలిగిన మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. సర్వశక్తి గల దేవాయ సంబంధం మేము ఏక మనస్సు నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయటకు మా కృప దయచేసినావు కనుక
ఇద్దరు ముగ్గురు నా పేట కూడినప్పుడు వారి విన్నపం ప్రకారం దయచేది నేను మాట ఇచ్చినావు కనుకను ఓ ప్రభువా, నీ శాంతమైన మా కోరికలు విన్నపం మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి యెహోవా సత్యం తెలుసుకున్న జ్ఞానం పరిబంధించి మాకు దయచేయం. దయమయుడా, కనికరం కలిగిన దేవా, నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ఈ సన్నిధిలో ఎవరైతే మా ప్రభువా ఈ సంఘములో బలహీనతలతో ఉన్నారో వారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం పిల్లల కొరకు. ఈ దినం, రేపటి దినం, తర్వాత దినం మా ప్రభా వివాహ దినోత్సవం చేసుకుంటున్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా పీఠాధిపతుల కొరకు, వారి కుటుంబం కొరకు, మోడరేటర్ కొరకు, సినాడ్ ఆఫీసర్స్ కొరకు, దక్షిణ ఇండియా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆల్ సైడ్ సంఘం కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి ప్యారిష్ కమిటీ కొరకు, సెక్రటరీ ట్రెజరర్ కొరకు, గురువుల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించి దినవేళలో ఆశ్రమంతో వర్ధిలింప చేయమని, ఎల్లవేళ మీరే తోడైండమని యేసు నామమున మనం వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడైండుగాక. ఆమేన్. మన ఆరాధన ముగించుకోవటానికి మనమందరం కలిసి 610వ కీర్తన ప్రభువా మమ్మల్ని దీవించి పంపుకునే కృపను అందించగలుగుతాం. You